హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు ప్రశాంత్ ఫ్రమ్ వర్ది మేడం సైడ్ నుంచి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మీ అందరికీ కూడాను. ఎస్ అండి, మనము రీసెంట్గా అంటే డిసెంబర్ 15th నుంచి మనం 45 డేస్ అంటే 45 రోజులకు సంబంధించిన కోర్స్ ఒకటి లాంచ్ చేసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మనము 3 ప్రోగ్రామ్స్ అయితే ఆఫర్ చేస్తున్నాము. సో మొదటి కోర్స్ వచ్చేసి 12 చక్రాస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి అట్రాక్ట్ అబండెన్స్ అని చెప్పేసి, అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసి మన ఓంబుకి సంబంధించిన క్లాస్ కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అనేటివి ఆల్రెడీ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో ఈ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా మనకు డిసెంబర్ 19th వరకు అయితే జరుగుతూ ఉంటాయండి. అండ్ డిసెంబర్ 20 నుంచి మనకి ఈ ప్రోగ్రామ్ అనేది అంటే ఈ వీడియోస్ యాక్సెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇందులో కొంతమందికి కూడా డౌట్స్ ఉన్నాయి. అంటే ఈ యొక్క క్లాసెస్ అనేటివి రికార్డెడ్ కదా, ఇవి ఎలా ఉపయోగపడబోతున్నాయి అండ్ దీనివల్ల మేనిఫెస్టేషన్ జరుగుతాయా, దీనివల్ల మాకు అర్థమవుతుందా అనే కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఆ డౌట్స్కి సంబంధించి అన్ని క్వశ్చన్స్కి అయితే ఈ వీడియోలో ఆన్సర్ చేయడం జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. సో ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాంలో 12 చక్రాస్, అదేవిధంగా ఓంబ్, అట్రాక్ట్ అబండెన్స్, ఈ 3 ప్రోగ్రామ్స్లో కూడా మనకి ప్రతి ఒక్క ప్రోగ్రాంలో 21 వీడియోస్ అయితే ఉంటాయండి. ఓకే, అండ్ 12 చక్రాస్లో 21 వీడియోస్ ఉంటాయి, అట్రాక్ట్ అబండెన్స్లో 21 వీడియోస్ ఉంటాయి, ఓమ్ క్లాస్లో 21 వీడియోస్ ఉంటాయి అన్నమాట. ఇందులో ప్రతి దాంట్లో కూడా మెడిటేషన్స్, అదేవిధంగా ఈఎఫ్టీ ట్యాపింగ్స్ అండ్ ఇన్నర్ చైల్డ్తో వర్క్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో దీని యొక్క యాక్సెస్ అనేది డిసెంబర్ 20 నుంచి అయితే ఉండబోతుంది. సో అదేవిధంగా మీకు దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ మరి డౌట్స్ వచ్చినప్పుడు ఎలా క్లారిఫై చేస్తారు, మేడం లైవ్లోకి వస్తారనే డౌట్ కూడా ఉండింది. సో ఏంటంటే కనుక ఈ 45 డేస్లో వర్ధిని గారు మీకు 2 టైమ్స్ అయితే లైవ్లోకి రావడం జరుగుతుందండి. అండ్ ఒకసారి వచ్చేసి మీకు ఈ కోర్సుని ఎలా యాక్సెస్ చేసుకోవాలి అనే ఇవన్నీ చెప్పడానికి ఒకసారి లైవ్లోకి వస్తారు. అప్పుడు మీకు ప్రతి వీడియోని కూడా ఎలా చూడాలి, ఎలా యాక్సెస్ చేసుకోవాలి అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తారు. అండ్ సెకండ్ టైం మళ్ళీ ఒకసారి లైవ్లోకి అయితే రావడం జరుగుతుంది. ఈ 45 రోజులలో మళ్ళీ ఒకసారి లైవ్లోకి వచ్చి మీ యొక్క క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ యొక్క 45 రోజులలో వర్ధిని గారు 2 టైమ్స్ అయితే లైవ్లోకి రావడం జరుగుతుంది. మీ యొక్క డౌట్స్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది అనమాట. సో ఇదండి. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన టీమ్ మెంబర్స్ని కూడా మీరు కాంటాక్ట్ అయినట్లయితే కనుక ఎస్ మీకైతే గైడ్ చేస్తారు. అండ్ మన రిజిస్ట్రేషన్ ఫైనల్ డేట్ వచ్చేసి డిసెంబర్ 19th అండ్ డిసెంబర్ 20 నుంచి అయితే మనకు కోర్సెస్ అయితే యాక్సెస్ అంటే మీకు అవైలబుల్గా ఉండబోతుంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. అండ్ మీ అందరికీ వాట్సాప్ గ్రూప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. హలో మ్యామ్, నమస్తే. హలో టీమ్ అందరికీ నమస్తే. Yes, Prashant, హాయ్. Rishita, Nandini, Very Nandini and Kantivardhini, చంద్రకళ గారు, అసలు ఇంత బ్యూటిఫుల్ టీమ్ ఒక్కసారి వచ్చేసారు నా దగ్గరికి. సూపర్ హ్యాపీ. ఎస్, చెప్పండి. ఎస్ మ్యామ్, ఈ రోజు అయితే చాలా క్వశ్చన్స్ తో వచ్చాము మేమైతే. ఈ రోజు ఎంటైర్ టీమ్ మాకు వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మీ క్వశ్చన్స్ కాదు, ఇది అందరూ అడిగిన క్వశ్చన్స్ తెస్తున్నారు. అందరు అడిగే క్వశ్చన్స్ మా తరపు నుంచి కాదు, మన సబ్స్క్రైబర్స్, మన క్లాస్ కి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపు నుంచి మేము తీసుకొచ్చిన చాలా క్వశ్చన్స్ అన్నమాట. మీరు ఆన్సర్ చేయాల్సిందే. ష్యూర్ గా. సో మనకు వచ్చే పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ప్రోగ్రామ్ ఎంచుకోవాలి, ఏది తీసుకోవాలి, మాకు డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకరికి ఫైనాన్షియల్ గా అవ్వచ్చు, ఒకరికి రిలేషన్షిప్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సో దీంట్లో భాగంగానే మేము అన్ని ఈ రోజు క్వశ్చన్స్ అన్ని తీసుకొచ్చాము. సో కాబట్టి సో మాకు ఆన్సర్స్ మీ నుంచి కావాలి. ష్యూర్ ప్రశాంత్, హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ వీడియో. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ. అండ్ ఎస్, ముందుగా కాంతి వర్ధినాక అసలు క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ ఎలా పార్టిసిపెంట్స్ అడుగుతున్న వాళ్ళకున్న డౌట్స్ ఏంటి? Sure, Prashant. Thank you so much. Namaste, ma'am. Ma'am, firstly, మనము అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అని మనం పార్టిసిపెంట్స్ ని అడిగితే దే ఆర్ ఆస్కింగ్ ఫ్రమ్ ద రూట్. ఐ మీన్ వాళ్ళ బేసిక్స్ నుంచి, మ్యామ్ అసలు ఇన్నర్ చైల్డ్ అంటే, ఇన్నర్ చైల్డ్ తో కనెక్టివిటీ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, అది ఎలా కంటిన్యూ అవుతూ ఉంటుంది, అసలు మేము ఇందులోకి ఎందుకు రావాలి, ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ అయితే మేము ఏ లెవెల్ కి వెళ్తాము, వాట్ ఆర్ ది ప్రోస్ అండ్ కాన్స్,
హెల్త్ ఇష్యూస్ ఎలా ఉంటాయి, మా బాడీ మమ్మల్ని కంట్రోల్లో ఉండట్లేదు, మాకు ఇరిటేషన్ వస్తుంది, ఇది కరెక్టేనా, మేము సరిగ్గా చేస్తున్నామా, వాళ్ళకి కొన్ని చిన్న చిన్న క్లారిఫికేషన్ కావాల్సిన క్వశ్చన్స్ ఉన్నాయి మ్యామ్. దాని రైట్. గురించి మీరేం చెప్తారు? ఎక్సలెంట్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ కాంతివర్ధిని. ఈసారి ఐఎమ్ కమింగ్ అప్ విత్ ద డిఫరెంట్ కాన్సెప్ట్. అదేంటంటే బాడీ, మైండ్, సోల్ అండ్ ద స్పిరిట్. దీంట్లో ఈ 4 ఆస్పెక్ట్స్లో నువ్వు అంటే యు ఆర్ నాట్ అ హ్యూమన్, యు ఆర్ అ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్ అని తెలుసుకోవాల్సిన టైం ఇది. ఎందుకంటే భూమి హార్ట్ చక్రాకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ద సోలార్ ప్లెక్సస్ చక్రాలో డూయింగ్ అయిపోయింది. బీయింగ్ ఇప్పుడు ఇఫ్ యూ కెన్ జస్ట్ కీప్ కామ్ కూల్ అవుతే కానీ, నీ మైండ్తో కనెక్ట్ అయితే కానీ నీకు రావాల్సినవన్నీ ఈజీగా ఎఫర్ట్లెస్గా, ఏదైతే డబ్బులు రావట్లేదనో, లేకపోతే రిలేషన్షిప్స్ బాగాలేదనో, శరీరంలో ఉన్న ప్రాబ్లమ్స్ అనో, అసలు ఎందుకు వస్తాయి, ఎందుకు ఛాలెంజెస్ వస్తాయి అనేది నేను ఫ్రీ క్లాసెస్లో చెప్పాను. బట్ అట్ ద సేమ్ టైం నాకు ఇక్కడ ఏం చెప్తా, అందరూ కూడా విని ఉండకపోవచ్చు కదా. నేనేం చెప్తున్నానంటే, మనం ఈసారి క్లాసెస్లో ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అంటే ఇది అందరికీ తెలుసుకోవాల్సిన టైం ఇది. దిస్ ఇస్ అ వెరీ హై టైం. ప్రతి ఒక్కళ్ళు నువ్వేంటి అనేది నేను ఈ శరీరం అనుకుంటారు, లేకపోతే నేనంటే నా కష్టాలు, లేకపోతే నా అప్పులు, లేకపోతే నా బిల్స్, నా పిల్లలు, వాళ్ళ 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 కెరియర్ అనుకుంటాం మనం. అమ్మాయిలు అయితే పిల్లలు, వాళ్ళ కెరియర్, వాళ్ళ హస్బెండ్ అనుకోండి. అబ్బాయిలు అయితే వాళ్ళ వ్యాపారం. కానీ అది కాదు. ఒక్కసారి ఈ అవేర్నెస్ కనుక మనిషికి వస్తే అమేజింగ్గా లైఫ్ని మన చేతిలో మనం క్రియేట్ చేసుకోవచ్చు. పవర్ మనలోనే ఉంటుంది. ఒక్కసారి లోపలికి వెళ్తే చాలు. ఈ మొత్తం క్లాస్లో ఎలా ఉంటుందంటే, నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీస్ మధ్యన కలయిక మన సోర్స్ ఎనర్జీ. అది మన లైఫ్. నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీస్ నీ కలిపే ఎనర్జీయే సోర్స్ ఎనర్జీ. అదే పరమాత్మ, లేకపోతే అదే మీరు ఏదైనా సరే అదే. కింద 3 చక్రాలు, పైన 3 చక్రాలు. హ్యూమన్ ఫిజికల్ ఫామ్ కింద 3 చక్రాలు, నాన్ ఫిజికల్ ఫామ్ బీయింగ్, స్పిరిట్ ఫామ్. ఆ 3 చక్రాలు అంటే పాజిటివిటీ కలిపేది హార్ట్. అంటే మనందరం ఎనర్జీ అని, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అని. ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ నెగిటివ్ ఎనర్జీ, ప్రోటాన్స్ అనేది పాజిటివ్ ఎనర్జీ. ఆ రెండింటిని కలిపేదే హార్ట్లో వీలవుతుంది. హార్ట్లో ఉంటే చాలు, మనకి జరగనిది అంటూ ఉండదు. ఎందుకంటే వీఆర్ ద స్పిరిట్, వీఆర్ ద సోల్ అని తెలుస్తుంది. సోల్ది తప్పు కాదు, అంటే నీ లిమిటింగ్ బిలీఫ్స్ తప్పు కాదు. ఆ సోల్గా కిందకు వచ్చినప్పుడు నేను క్లాస్లో చెప్పాను కాబట్టి, అది స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా వెరీ ఇంపార్టెంట్ అందరికీ. చాలామంది ఏమనుకుంటారంటే, మాకు చిన్న వయసు, మాకు ఎందుకు ఇప్పుడే స్పిరిచువల్ నాలెడ్జ్, ఒక 60 ఏళ్ళు దాటిన తర్వాత నేర్చుకుంటామని అంటారు. లేదండి, పిల్లవాడికి కూడా తెలియాలి. ఏజ్ వచ్చినా ఎల్కేజీ చదివే వాళ్ళకి కూడా తెలియాలి. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అని తెలియాలి. బీయింగ్ పార్ట్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో ఎర్త్ ఆల్రెడీ హార్ట్ చక్రాకి ఇవాల్వ్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు బీయింగ్ అని తెలుసుకొని వాళ్ళందరూ సఫర్ అవుతారు. ఎందుకంటే సఫరింగ్స్ ఎక్కువ అవుతాయి. ఇంకా సోలార్ ప్లెక్సస్ చక్రాలో మనం ఉండకర్లేదు. సోలార్ ప్లెక్సస్ చక్ర ఇస్ ఎ మాస్కులైన్ చక్ర, ఇస్ ఎ హార్డ్ వర్కింగ్. దట్స్ డన్. దాని ఎరా అయిపోయింది. వీఆర్ ఇన్ ద బీయింగ్. అసలు బీయింగ్ అని ఉండాలి అంటే, నువ్వు హ్యాపీ ఫ్లో స్టేట్లో ఉండాలి అంటే నువ్వెవరో నీకు తెలుసుకోవాలి. సో ఇది వెరీ ఇంపార్టెంట్. హ్యూమన్ బీయింగ్స్ అంటేనే నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీస్ని, అంటే ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, పైన ఉండే ప్రోటాన్స్ని కలిపేది సోర్స్. ఆ రెండింటిని కలిపేది, జాయింట్ చేసేదే, కలిపి అల్లేదే మన సోర్స్ ఎనర్జీ. దాని గురించే ఇది. మన హోప్ అనుపను ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటి? ఎప్పుడైతే స్పిరిట్ సోల్ అయి కిందకు వస్తుందో, మనం మిషన్ మీద వచ్చాం, అసైన్మెంట్కి వచ్చాం. ఈ అసైన్మెంట్కి మైండ్ ఉంటుంది. కిందకి రాగానే సోల్కి భయం వేస్తుంది. అమ్మో, ఇప్పుడు నాకేం క్రియేషన్ అర్థం కావట్లేదని. స్పిరిట్ అని మర్చిపోతుంది. కిందకి రాగానే అరే నేను లవ్ అండ్ అబండెంట్ బీయింగ్ అని మర్చిపోయింది, లైట్ అని తెలియదు. మన అసైన్మెంటే కిందకొచ్చి డార్క్లోకి వచ్చి అన్క్రియేషన్ని క్రియేట్ చేసి మనకి తెలిసిన తర్వాత 10 మందికి లవ్ని నేర్పించడమే మన పర్పస్ ఆఫ్ ద లైఫ్, హ్యూమన్ లైఫ్. మనం అది మర్చిపోయి అయ్యో నా కష్టమే నాది అని ఉన్నాం. ఇంకా సోల్ లెవెల్లో ప్రాబ్లం సోల్ది కాదు, ప్రాబ్లం డేటాది.
సోల్ మీద ఉన్న డేటా అది. ఆ డేటా ఎవరు చేస్తున్నారు? మన శరీరం ఏంటి? ఆ శరీరంలో ఒక మైండ్ ఉంటుంది. GPS మనం ఎటు వెళ్తున్నాం అని చెప్పేది మన ఫీలింగ్స్, థాట్స్ ద్వారా శరీరం చెప్తుంది. ఆ శరీరమే మన శరీరానికి అత్యంత ఇంపార్టెంట్ అయింది బ్రెయిన్. మన శరీరాన్ని ఎప్పుడు కాపాడుతుంది. ఆ బ్రెయిన్లో లింపిక్ సెంటర్ ఉంటుంది. అక్కడ ఉంటుంది మన ఎమోషనల్ బాడీ. దట్ ఈస్ ద ఎమోషన్ మైండ్. దట్ ఈస్ ద ఇన్నర్ చైల్డ్. అది ఎంత ఇన్నర్ చైల్డ్ అంటే, ఈ శరీరం పుట్టినప్పుడు 0 to 7 years మనకు ప్రోగ్రామ్ అవుతుంది. వింటాము. ఎవరు ఏం చెప్తే అది వింటాం. మనీ గురించి ఎవరు ఏమంటే అది వింటాం. అది విన్న థాట్సే, విన్నవి మన కళ్ళ నుంచి, మన కళ్ళతో చూస్తున్నాం అనుకుంటాం. బట్ మన వెనకాల ఇన్నర్ చైల్డ్ ఇస్ రికార్డింగ్. చెవులతో వింటున్నాం అనుకుంటున్నాం. ఇన్నర్ చైల్డ్ ఇస్ రికార్డింగ్. ఎక్కడ రికార్డ్ చేస్తుంది? మన న్యూరాన్ కనెక్షన్స్ ఏర్పడుతున్నాయి, సినాప్టిక్ కనెక్షన్స్. అవే పాత్ వేస్ అంటారు. ఆ పాత్ వేస్ గనుక ఎప్పుడైతే మన ఓల్డ్ పాత్ వేస్ని మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే, దానిలో వచ్చే ఎనర్జీని చాలా స్మార్ట్, మన కోసం చాలా పనులు చేయాలని, ఎప్పుడైనా నాకు డబ్బు అనగానే పాత విషయంలో డబ్బు ఏంటని పాత ప్యాటర్న్కి వెళ్ళిపోతుంది టు సేవ్ అవర్ ఎనర్జీ. అది ఎంత బ్యూటిఫుల్ అంటే బ్రెయిన్. నేను నేర్చుకునే మరీసా పేరు క్లాసెసే అవి. దానిలో ఈ బ్రెయిన్లో ఉండే ఫీలింగ్ మైండే మన సబ్ కాన్షియస్ మైండ్. మన ఫీలింగ్స్ని, మన బిలీవ్స్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది. రికార్డ్ చేయడం సోల్ మర్చిపోతుంది తను ఎవరు. ఆ రికార్డింగ్స్ వల్ల, ఆ డేటా వల్ల ఇది నాదే 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 అని అక్కడ చెప్తుంది. మనకు 2 మైండ్స్ ఉంటాయి. మళ్ళీ దీంట్లో కూడా బ్రెయిన్లో కూడా 2 భాగాలు ఉంటాయి, లాజికల్ మైండ్ అండ్ ద క్రియేటివ్ మైండ్. లాజికల్ మైండ్ కింద 3 చక్రాస్కి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే సోల్ లెవెల్లో నీకు ఇది మంచిది, ఇది తిను, అది తినకూడదు, ఇదిగో లారీ ఎదురొస్తే, బస్సు ఎదురొస్తే నువ్వు తప్పుకోవాలి అని చెప్పేదే ఆ కనీసం 5 సెన్సెస్ మైండ్ అది. అలాగే క్రియేటివ్ మైండ్, నువ్వు ఏం క్రియేట్ చేయాలన్నా దాన్నే వాడుకోవాలి. నీకు డబ్బు కావాలి, లేకపోతే ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఉద్యోగం సంపాదించాలి, లాజికల్ మైండ్తో సంబంధం ఉండదు దానికి. అది తెలుసుకోవాలి ముందు. నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇన్నర్ చైల్డ్ వర్క్ ఏంటి? ఇన్నర్ చైల్డ్ ఇస్ ద డేటా. నీ కళ్ళతో నువ్వు ఏం చూసావో, ఒక సినిమా చూస్తున్నాను, ఆ సినిమా ఏంటి, ఇప్పుడు దాకా ఏం చెత్త చూసామో ఆ చెత్త రికార్డ్ అయితే నీది ఒక డస్ట్బిన్ అయిపోతుంది నీ బ్రెయిన్. నీ బ్రెయిన్ ఈజ్ లైక్ నువ్వు ఏం వేస్తే అది ఉంటుంది అక్కడ. సినాప్టిక్ కనెక్షన్సే బ్రెయిన్, శరీరానికి బ్రెయిన్. నీలో చెత్త ఉంటే చెత్త ఆలోచనలు వస్తాయి కదా. ఆలోచన కమ్స్ ఫ్రమ్ ద బ్రెయిన్. నెగిటివ్ ఆలోచన వస్తే మళ్ళీ ఫీల్ అవుతే ఫీలింగ్ సేమ్ ఓల్డ్ రికార్డ్ చేసుకుంటుంది. ఈ లాజికల్ మైండ్కి పాపం తెలియదు ఏం రికార్డ్ చేసుకోవాలి, రికార్డ్ చేసుకోకూడదని. సబ్ కాన్షియస్ మైండ్కి తెలుసు మనం ఎవరము, కానీ దానికి వేరే చాయిస్ లేదు. కాన్షియస్లీ మనం అవేకన్ అయ్యి మనం ఎవరో మనకు తెలుసుకొని, ముఖ్యంగా ఇక్కడ మనం వచ్చిందే మనం 10 మందికి నువ్వెవరో లవ్ అని ప్రూవ్ చేయడానికి, నేనే లవ్ అని ప్రూవ్ చేయడానికి వచ్చిన అసైన్మెంటే ప్లానెట్ భూమి మీదకి వచ్చిందే సోల్గా ఈ కండెన్స్ అయ్యి హై ఫ్రీక్వెన్సీ నుంచి లో ఫ్రీక్వెన్సీకి వస్తే కానీ ఫిజికల్ ఫామ్ తయారవదు. ప్లానెట్ ఎర్త్ మీదకి వచ్చి ఇక్కడ నా కష్టాలని ఎలా పోతాయి? వెన్ యు ఆర్ ఇన్ ద హార్ట్. ఈ కింద 3 చక్రాలు, పైన 3 చక్రాలు, మధ్యలో హార్ట్, అదే సోర్స్ ఎనర్జీ నీకు అమేజింగ్గా వస్తాయి. ఇక్కడ ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటి? వాళ్ళకి ఇరిటేషన్ ఎందుకు వస్తుంది? ఎందుకు రాదు? నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ నేను ఇచ్చేది. ఎందుకు రాదు అంటే మనలో ఉన్న ఓల్డ్ ప్యాటర్న్స్ అంటారు. మనలో ప్రతి ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఒక క్యారెక్టర్ తయారవుతుంది. ఆ డిఫరెంట్ క్యారెక్టర్స్, పర్సనాలిటీస్ అంటారు వాటిని. ఇప్పుడు నాకు కోపం ఎక్కువ వచ్చింది, అమ్మకు కోపం ఎక్కువ, కోపం 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 10 సార్లు అమ్మ వింది. ఆ తర్వాత ఏమవుతుంది? అది నీ కోపం అవుతుంది, నీలో ఉంటుంది. అది నీ క్యారెక్టర్ అవుతుంది. ఎప్పుడైనా కోపపడంగా నువ్వు కూడా లేచి అరుస్తావు. ఇప్పుడు అమ్మ నాన్న కొట్టుకుంటూ ఉంటారు చిన్నప్పుడు, పిల్ల ఊంబులో ఉంది, నువ్వు పెద్ద అయిన తర్వాత నీకు ఎవరైనా బ్యాక్ ఆన్సర్ ఇస్తే నువ్వు కూడా అరుస్తావు. అది నేర్చుకున్నావు నువ్వు. ఆ ప్యాటర్న్స్ ఏదైతే నేర్చుకున్నావో అవన్నీ మన క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ నవ్వుతూ ఉన్నాను, బట్ నా పిల్లలు ఏదైనా అరవగా నేను అరుస్తాను. ఇమ్మీడియట్గా దట్ ఈస్ మై క్యారెక్టర్. కానీ ఆ క్యారెక్టర్ కనుక మనం ఇస్తే మన లైఫ్ పాడైపోతుంది, సఫరింగ్లోకి వెళ్తాం. ఆ క్యారెక్టర్ని ఐడెంటిఫై చేసి ఏదైతే హోపనుపనం చేస్తే నాకు ఇరిటేషన్ వస్తుంది అంటారు చూసారా, ఆ ఇరిటేషన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ వెళ్ళిపోవాలనుకోకూడదు, అనుకోదు.
అన్నీ బ్రతకాలనుకుంటాయి. మనలో ఉన్న కోపం క్యారెక్టర్ ఉండాలి, ల్యాక్ క్యారెక్టర్ ఉండాలనుకుంటుంది, స్కేర్సిటీ క్యారెక్టర్ ఉండాలనుకుంటుంది. మనలో ఉన్న ప్రతి క్యారెక్టర్ మనలో బతకాలని అనుకుంటుంది, వెళ్ళిపోవాలనుకోదు మనలోంచి. ఏదైతే వైట్లోకి వెళ్ళనివ్వదు, ఆ డార్క్ ప్లేసెస్, షాడోస్ వెళ్ళవు మన నుంచి. ఈ క్లాస్ ద్వారా ఓపెన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఐఎమ్ సారీ, నేనెవరినో నేను మర్చిపోయా. నేను స్పిరిట్ ఇక్కడికి వచ్చిందే, నేను నా లవ్ని అందరికీ పంచిపెట్టడం మర్చిపోయాను. ఒక్కసారి లవ్ని పంచిపెట్టడం మొదలు పెడితే, ఇక్కడ నేను క్లాస్లో చెప్పాను, మనకి ఒక గైడ్ ఈజ్ ఫర్ ద నాన్ ఫిజికల్ ఫామ్కి ఒక గైడ్, ఫిజికల్ ఫామ్కి ఒక గైడ్. 2 గైడ్స్ ఎప్పుడు మనకు ఉంటాయి. ఏంజల్స్ లాగా, ఏంజల్స్ అనుకోండి, గైడ్స్ అనుకోండి. అవి భూమి ఎర్త్ స్టార్ చక్రా దగ్గరికి వెళ్తే చాలు, ఆ గైడ్ ఎప్పుడు ఆన్ గోయింగ్ మనకు వస్తాడు. అదే చెప్పేది. ఇక్కడ నార్మల్ ఏమనుకుంటారంటే, ఏంటండి చెప్తున్నారు అనుకుంటారు. అది లాజికల్ మైండ్లో ఉన్నాం. ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు దాకా సోలార్ ప్లెక్సస్ చక్రాలో ఉన్నాం. ఇంకా మనకు అక్కర్లేదు, అసలు అక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు. మన హార్ట్లో ఉండాలి. హార్ట్లో ఉండాలంటే ఏదైతే ఇరిటేషన్, కోపం ఏమొస్తున్నాయో ఆ ఎమోషన్స్ అన్నిటినీ మన సబ్ కాన్షియస్ మైండ్ రికార్డ్ చేసిందని గుర్తుపెట్టుకొని, వాటిని ఐఎమ్ సారీ, ప్లీజ్ వర్క్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఈసారి అలా అనుకుంటారు. ఏమంటారు, మీరు ఎలాగా ఆన్ గోయింగ్ ఆ క్యారెక్టర్ని అబ్జర్వ్ చేయాలి. ఇరిటేషన్ వచ్చింది అంటే, ఇరిటేషన్ ఉంది నీలో. ఇరిటేషన్ అనే ఒక పర్సనాలిటీ ఉంది నీలో. ఆ పర్సనాలిటీస్ని తీసేస్తే నీలో ఉన్న లైట్ వస్తుంది, ప్యూరెస్ట్ ఫామ్. దట్ ఈస్ ఓపెన్. మనలో ఉన్న ల్యాక్ కానీ, స్కేర్సిటీ కానీ, ఒంట్లో బాగాలేదని కానీ. సో ఒంట్లో బాగాలేదని డిఫరెంట్. ఎన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయో. సోల్ ఇస్ అ వైట్, స్పిరిట్ డిసెండెడ్ ఫామ్, అంతే. వైబ్రేషన్ తక్కువ ఉంటుంది స్పిరిట్ కంటే. బట్ ఈ స్టోరీస్ అన్నీ నావి అనుకుంటుంది సోల్, మర్చిపోయింది. అదే అవేకనింగ్ అంటే. స్పిరిచువల్ అవేకనింగ్ కానీ ఏదైనా కానీ వెరీ ఈజీ. నాకెందుకు ఇవన్నీ తెలుసుకోవడం అనుకోవద్దు. ఇన్నర్ చైల్డ్ అనేది కాన్సెప్ట్ ద్వారా సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ చేస్తుంది. అది చైల్డ్ అంతే. అమ్మ నాన్న ఏమన్నారో అది విని అది నేర్చుకుంటుంది. అదే నీ క్యారెక్టర్ అయిపోయింది. అది నీ క్యారెక్టర్ అవ్వక్కర్లేదు. అది డిలీట్ చేసి నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అది చేసేదే ఈ క్లాస్. ఇరిటేషన్ వచ్చినా కూడా కంటిన్యూ చేస్తే, ఆ ఇరిటేషన్కి కూడా ఓపెన్ చేస్తే, ఎస్పెషల్లీ ఈసారి క్లాసెస్ ఎమోషన్ క్లాసెస్ కాబట్టి ఎమోషన్స్ మీద వర్క్ చేస్తాం, బిలీఫ్స్ మీద వర్క్ చేస్తాం కాబట్టి ఈజీగా సక్సెస్ వస్తుంది. అది. కాంతివర్ధిని, ఇంకేదైనా ఉందా? నువ్వు అడిగిన దాని క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదా? ఎస్ మ్యామ్. మంచి ప్రశాంత్ ఫుల్ ఆన్సర్ చెప్పినట్టు, దొరికింది. మ్యామ్ మీరు ఒకటి అడిగితే ఇంత చెప్తారు అని. యా, అది చెప్పాలి, అవసరం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ జస్ట్ 1 minute ఏది ఉండదు. 1 minute మన లైఫ్ అంత పెద్దది. వీఆర్ కాంప్లికేటెడ్ బీయింగ్స్, అసలు వెరీ వెరీ అమేజింగ్ బీయింగ్స్. మన ప్యాకేజ్ అంత బ్యూటిఫుల్. అది ఇప్పుడు మామూలుగా వాషింగ్ మెషిన్ చూస్తే దాని మాన్యువల్ ఉంటుంది, ఇలా వాడాలి, ఇలా వాడాలి, ఇదేస్తే ఆన్ అవుతుంది, ఇదేస్తే రన్ అవుతుంది అని. బట్ మన మాన్యువల్ గురించి మనమే తెలుసుకోవట్లేదు. ఇప్పుడు హై టైం కాబట్టి తెలుసుకోవాలి. త్రూ హోపనుపోనో, ఒక్క హోపనుపోనో చాంటింగ్తో అవుతుందా? లేదు. దేర్ ఆర్ డిఫరెంట్ వేస్. సబ్ కాన్షియస్ మైండ్ మీద ఇంకేం చేయాలి, ఇంకెలా ప్రింట్ చేయాలి కూడా ఉంటుంది. ఎస్ మ్యామ్. మన లైఫ్ డిజైన్ ఆల్రెడీ మనమే క్రియేట్ చేసుకొని వస్తామని అంటారు కదా, సో దాన్ని చేంజ్ చేసుకోవచ్చా? ఒకవేళ ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ నేను డిజైన్ చేసుకున్నాను అనుకుంటే, దాని మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి? నాకు నచ్చినట్టుగా మేనిఫెస్టేషన్స్ ఎలా వర్క్ అవుతాయి? ఎక్సలెంట్, బ్యూటిఫుల్. నార్మల్లీ మనం వచ్చే ముందు నేను ఫ్రీ సెషన్స్లో కూడా చెప్పాను, ఇది ఎక్కువ అవేర్నెస్ క్లాస్ కాబట్టి మన ఎర్త్ చక్ర, ప్లానెట్ ఎర్త్ది వెళ్ళినప్పుడు సెంటర్ ఆఫ్ ద ప్లానెట్లో స్టార్ ఉంటుంది. ఎర్త్ ఈజ్ అ స్టార్ యాక్చువల్లీ. దానిలో ఉండే వామ్ ఎనర్జీ లోపలికి వెళ్తే యాజ్ ఎ స్పిరిట్ యూ కెన్ గో ఎనీవేర్. అక్కడ మనం ఈ ఫిజికల్ ఫామ్కి వచ్చే ముందే మన స్టోరీని మనం రాసుకొని వస్తాం. మన పాత స్టోరీని మనం తెచ్చుకుంటాం. ఆల్రెడీ మనం ఇక్కడ ఈ టైంలో ఉన్నామంటే మనం ఎన్నో లైఫ్ టైమ్స్ మన సోల్లో చాలా డేటాని తెచ్చుకునే ఉన్నాం. సో ఏమేం డేటా తెచ్చుకుంటామో దట్ ఈస్ ద ప్రారబ్ధ కర్మ. ఏమేం కర్మాలు తెచ్చుకుంటానో వాటిని క్లీన్ చేసుకోవడానికి వస్తున్నాం. తెలుసుకొని ఏవైతే కర్మ ఈజ్ నథింగ్ బట్ అన్లెర్న్డ్ లెసన్స్. మనం లెసన్స్ నేర్చుకోవడానికి వస్తున్నాం. ఇక్కడ ఏవైతే లెసన్స్ నేర్చుకోలేదో వాటిని స్పెసిఫిక్గా తెచ్చుకుంటాం. అమ్మ పొట్టలోకి వచ్చే ముందే నేను ఈ లెసన్స్ నేర్చుకొని వస్తాను అని
చేస్తాం. మన జాతకం బ్రెత్ చేయగానే ఈ బాబుకి ఇన్ని కష్టాలు ఉన్నాయని చెప్తాం. మామూలుగా జాతకాలు రాసేవాళ్ళు ఫస్ట్ బ్రెత్ తీసుకొని అవన్నీ మనం తెచ్చుకున్నాం కాబట్టే వాటిని ఎందుకు తెచ్చుకున్నాం ఇక్కడికి? వాటిని సోల్ లెవెల్లో లిబరేట్ చేసేసి సోల్ని ఆ లెసన్స్ నేర్పించడానికి. ఎవరు నేర్పిస్తారు? ఓన్లీ కాన్షియస్ మైండ్. మైండ్లో 3 పార్ట్స్ ఉంటే ఒకటి సబ్ కాన్షియస్ మైండ్, ఒకటి కాన్షియస్ మైండ్, ఒకటి హయ్యర్ మైండ్. నువ్వు హయ్యర్ మైండ్ అని తెలుసుకోవాల్సింది ఒకే ఒక పార్ట్ కాన్షియస్ మైండ్. అది కూడా మనలో ఉంటుంది. వచ్చింది ఎలా రాసుకోవడం, ఎలా మార్చాలనే వస్తున్నాం మనం ఇక్కడికి. క్లీన్ చేసుకోవడం అంటే మనం మామూలుగా చాలా పూజలు చేస్తాం, అవి చేస్తాం. దట్ ఈస్ ద డిఫరెంట్. బట్ ఆన్ గోయింగ్ సబ్ కాన్షియస్ మైండ్ని అడిగితే డేటా కంప్లీట్గా క్లీన్ చేసేస్తుంది. ఐఎమ్ సారీ, ప్లీజ్ వర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇక్కడ మనం 3 రకాల డేటాలను తెచ్చుకుంటాం హర్షిత. ఏంటంటే మనం పాత లైఫ్ నుంచి, మన సోల్ ఎన్నో లైఫ్ టైమ్స్ నుంచి వస్తున్నాం. ఈరోజు కలియుగంలో, ఘోర కలియుగంలో ఉన్నామంటే ఎప్పుడు ఎన్నో లైఫ్ టైమ్స్ మనం బతికొచ్చాం. అదిగాక ఈ స్పిరిచువల్ క్లాస్లో ఉన్నామంటేనే ఇంకా అసలు బాగా మెచ్యూర్డ్ సోల్స్. ఈ సోల్ ఎంతో డేటా ఉంది, ఇంకా అన్లర్న్డ్ లెసన్స్ ఉన్నాయి, అక్కడి నుంచి తెచ్చుకుంటాం. అలాగే అమ్మా నాన్నని చూస్ చేసుకున్న తర్వాత ఆ లెసన్స్ వైబ్రేషన్ బట్టి, ఫ్రీక్వెన్సీ బట్టి మన అమ్మా నాన్నని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ అమ్మా నాన్నని కలిసి ఇప్పుడు వాళ్ళ 7 జనరేషన్స్ లీనియేజ్ని అంటే డిఎన్ఏని మనం తెచ్చుకుంటాం. మన సబ్ కాన్షియస్ మైండ్లో వస్తుంది ఆ డేటా కూడా. వాళ్ళ కర్మలు కూడా మనమే క్లీన్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ దాట్. అది కాకుండా కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటే నువ్వు ఏ ఊర్లో పుట్టావు, ఏ కంట్రీలో పుట్టావు, ఏ మతంలో పుట్టావు, లేకపోతే ఏ ఇంట్లో పుట్టావు, ఎవ్రీథింగ్ కూడా మనమే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ ఊరు పట్టిది కూడా మనమే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎవ్రీథింగ్ 3 బకెట్లు అంటారు దీన్ని, 3 బాక్సెస్, 3 బ్యాగ్స్. ఏదైనా కలెక్టివ్గా 3 బ్యాగ్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తున్నాం ఇక్కడికి. ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఏది ముందు వచ్చినా డేటా కనిపిస్తుంది, చూస్తాను. కానీ మనం కాన్షియస్ మైండ్ ఛార్జ్ తీసుకోవాలి. దానికోసం వచ్చాం, మర్చిపోయాం. ఇక్కడ స్పిరిచువల్ నాలెడ్జ్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, లాజికల్ మైండ్లో ఉన్నప్పుడు స్పిరిచువల్ మైండ్, ప్రతి మనిషికి స్పిరిట్ కూడా మన వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ హ్యూమన్ బీయింగ్. ఎప్పుడు మర్చిపోతుంది, హ్యూమన్ బీయింగ్స్ మనం. బీయింగ్ పార్ట్ యాజ్ ద సోల్, స్పిరిట్ పార్ట్. ఆ స్పిరిట్ తెలియాలి అంటే మనం నాలెడ్జ్ నేర్చుకోవాలి. మనం ఇక్కడికి వచ్చిందే కష్టం కనిపించగానే దీన్ని క్లీన్ చేసుకోవడానికి వచ్చాం, దీని నుంచి లెసన్ నేర్చుకోవడానికి వచ్చాం. లెసన్ నేర్చుకొని దాని నుంచి సోల్ని లైట్లోకి వెళ్ళడానికి వచ్చాం. డార్క్లోంచి లెసన్ నేర్చుకొని లైట్కి వెళ్తాం. దట్ ఈస్ ద వర్క్. ఎస్, మనం భూమి క్లాస్ కొత్తగా ఈ బ్యాచ్ చేస్తున్నాం కదా, హెల్త్ కి జాయిన్ అవ్వాలి, ఓము క్లాస్ కావాలి, ప్లస్ మా పిల్లల్ని చదువు పరంగా బాగా తీసుకురావాలి అనుకుంటే మేము ఈ కోర్సు తీసుకోవచ్చా? ఇంకొకటి, ఇక్కడ జెంట్స్ ఉంటారు కదా, మేము ఓము క్లాస్ కి జాయిన్ అవ్వచ్చా, అవ్వకూడదా? ఓకే, ఇది ఒక క్వశ్చన్. బ్యూటిఫుల్. మీరు ఎంత మృదువుగా, చక్కగా, ఫెమినైన్ ఎనర్జీగా, ఎంత చక్కగా నవ్వుతూ అలా చెప్పారు. రియల్ ఫెమినైన్ ఎనర్జీ అది. నార్మల్లీ ఏమవుతుందంటే మన లైఫ్ ఇక్కడ ఈ అమ్మాయిగా వచ్చినప్పుడు ఫెమినైన్ ఎనర్జీస్ని హైటెండ్ చేయాలన్నమాట. ఆ లైఫ్ పర్పస్. ఇప్పుడు ఇక్కడ ప్రశాంత్ అన్నాడు, మాస్కులైన్ ఎనర్జీని హైటెండ్ చేయాలి తను. ఈ మాస్కులైన్ ఎనర్జీని హైటెండ్ చేసినప్పుడు ఫెమినైన్ ఎనర్జీస్తో ఇంటర్ట్వైన్ చేయాలన్నమాట ఈ 2. అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే, అమ్మాయిగా ఉన్నప్పుడు నీ ఎనర్జీస్ కనుక అబ్బాయికి ఉపయోగపడట్లేదు, అంటే మాస్కులైన్ ఎనర్జీని అప్లిఫ్ట్ చేయడానికి ఉపయోగపడట్లేదు. అమ్మాయి మ్యారేజ్ అయినా, లేకపోతే పిల్లల్లో సక్సెస్ లేకపోయినా, ఏదైనా కూడా ఆ ఇంట్లో డబ్బులు లేవు, లేకపోతే ఆ ఇంట్లో శరీరం బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, ఏది జరిగినా కూడా మాస్కులైన్ ఎనర్జీ, మా ఇంట్లో హస్బెండ్కి బాగాలేదు, లేకపోతే వ్యాపారం బాగాలేదు అని అంటే, కింద నుంచి రూట్ చక్రా నుంచి వచ్చే ఎనర్జీ హార్ట్కి వెళ్తే కానీ ఇంట్లో అన్నీ జరుగుతాయి. ఇంట్లో అన్ని పనులు అంటే పిల్లలు సక్సెస్ అయిపోతారు, శరీరం బాగుంటుంది, నీ లైఫ్ బాగుంటుంది, హస్బెండ్ బాగుంటారు, హస్బెండ్ 100 years సుమంగళిగా ఉంటుంది అమ్మాయి. ఎవ్రీథింగ్ ఉండాలి అంటే ముందు అసలు ఎనర్జీస్ రైజ్ అవ్వాలి. ఎక్కడి నుంచి? కింద నుంచి. ఫస్ట్ రూట్ చక్ర,
తర్వాత సైక్రల్ చక్ర, తర్వాత సోలార్ ప్లెక్సస్ చక్ర, తర్వాత హార్ట్ చక్రకి వెళ్తుంది ఎనర్జీ, కింద నుంచి పైకి వెళ్తుంది. ఈ ప్రాసెస్లో మన రూట్ చక్ర దగ్గర నుంచి సేక్రల్ చక్రాలు గనక ఫ్లో స్టేట్లో లేకపోతే ఉండదు. అమ్మాయిలందరికీ 7 generations నుంచి తెచ్చుకున్న మాన్సిస్టర్స్ బాధ, అమ్మ బాధ, పిల్లల బాధ, పిల్లలు బాగాలేదని. ఎందుకంటే మన కలియుగంలో ఉన్న అందరం ఎనర్జీస్ మొత్తం డిసెండ్ అయిపోయినాయి. మనకు అసలు ఎనర్జీస్ లేవు, పైకి హార్ట్ దాకా ఎక్కడికి వెళ్ళినాయి. ఈ మొత్తం ఒకే ఒక బ్యాగ్ సేక్రల్ చక్ర. సేక్రల్ చక్ర ఇస్ అ డస్ట్బిన్. మొత్తం మన ఎమోషనల్ బ్యాగేజ్ అంతా కూడా అక్కడే ఉంది. ఎమోషనల్, నెగిటివ్ ఎమోషనల్ సంచది. అక్కడ అదొక బ్లాక్ టార్ అయిపోయింది. ఆరెంజ్ ఫ్లో ఓషన్ బ్లాక్ తార్ అయిపోయింది. తార్ తెలుసు కదా, మనం రోడ్ వేస్తారు నల్లది, అలా అయిపోవడం వల్లే కలియుగం ఇది. మొత్తం ఊంబులోనే ఉంటాయి రహస్యాలన్నీ. ఎందుకు తారైంది, ఎందుకు నా కొడుకు ఉద్యోగం అవ్వట్లేదు, ఎందుకు నా కొడుకు పెళ్ళి అవ్వట్లేదు, ఎందుకు నా కూతురు సక్సెస్ అవ్వలేదు, ఎందుకు నా హస్బెండ్ అవ్వట్లేదు, ఎందుకంటే ఎల్లో చక్ర అవ్వదు, అసలు ఎల్లో చక్రకి వెళ్ళదు అసలు అది. ఎందుకు నాకు ఇన్ని డిసీజెస్ వస్తున్నాయి, ఎందుకు నాకు డబ్బు రావట్లేదు, ఎందుకు నాకు ఫ్లో స్టేట్ లేదు, ఎందుకు నాకు పెళ్లి కావట్లేదు, అమ్మాయిలకి పెళ్లి కాని వాళ్ళకి కూడా ఎందుకు కావట్లేదు. ఎంతమంది మనం ఎన్ని పాస్ట్ లైఫ్లో ఎంతమంది మదర్హుడ్ ఇది. ఈ ఊంబులో ఇది హౌస్ ఆఫ్ ద మదర్హుడ్. ఈ ఈ ఇప్పుడు నా కొడుకు సక్సెస్ అవ్వలేదంటే అమ్మ ఊంబు నుంచే నీకు సక్సెస్ రాదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ ఫర్ ఎవ్రీబడి. అలాగే అన్ని హెల్త్ ఏరియాస్ కూడా మనం వర్క్ చేస్తాం ఇక్కడ. నాట్ ఓన్లీ ఊంబ్, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ రావచ్చు. ఎస్పెషల్లీ ఈ అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఊంబ్లో మన యుట్రస్ అనేది ఒక నరిష్మెంట్ ప్లేస్. నీ ఓవరీస్ ఎంత పాడైపోయినాయి, సిస్ట్లు, అబార్షన్స్, ఫైబ్రాయిడ్స్, యుట్రస్ తీసేసేయాలి. కొంతమంది యుట్రస్ తీసేసిన వాళ్ళు కూడా రావచ్చు, కోర్స్ రావచ్చు. యుట్రస్ వెళ్ళినా కూడా దాని ఎనర్జీ బ్లూ ప్రింట్ అక్కడే ఉంటుంది. దాన్ని హీల్ చేయాలి, ఆ ఎనర్జీ ఉంటుంది అక్కడే. అవయవం ఉండదు, శరీరం భాగం ఉండదు, కానీ అక్కడ ఆ బ్లూ ప్రింట్ ఉంటుంది. అలాగే మనం ఎన్ని లైఫ్ నుంచి వస్తున్నామో 7 తరాల అమ్మల ఊంబుని మనం క్యారీ చేస్తున్నాం. ఇప్పుడు మన అమ్మ సెక్రల్ చక్ర మన పుట్టుకతో 2వ ఏడు మనకు వచ్చేస్తుంది. దాని క్వాలిటీస్, దాని ఎనర్జీని తీసుకుంటున్నాం. అండ్ టాకింగ్ అబౌట్ ద ఎనర్జీ, పైన శరీరాన్ని చూడండి, ఆ శరీరం స్కెలిటన్ ఫామ్ అవడానికి లోపల ఉన్న ఎనర్జీస్ మనం క్లీన్ చేస్తాం. ఇప్పుడు ఆ ఊంబులో ఉన్న తార్ని తీసేసి అమేజింగ్గా ఒక ఒక ఓషన్ ఆఫ్ ద ఆరెంజ్ ఓషన్ తయారు చేస్తాం. అన్నీ వచ్చేస్తాయి మనకు. ఇక్కడ ఏంటి, ఓకే, అన్ని ఎనర్జీస్ మనకి ఎంటర్ అవుతాయి. యా, కెరీర్ గురించి కూడా చెప్తామా మమ్మీ ఈ ఊము క్లాస్లో? ఎస్, కెరియర్ ఆఫ్ ద లేడీస్. ఇక్కడ అమ్మాయిల్ని వాళ్ళ ఎంపవర్ని పెంచుతున్నాం. ఇప్పుడు అమ్మాయి ఉంది, ఇప్పుడు కళాగారు ఉన్నారు, మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారు, ఎస్, మీ డిజైర్ కూడా సెక్రల్ చక్ర ద్వారానే వస్తుంది. మీలో ఎంపవర్ పెరుగుతుంది, వెరీ ఇంపార్టెంట్ మీది. అలాగే మీ పిల్లల కెరియర్ కూడా మీ ఊంబు మీదే ఆధారపడి ఉంటుంది. అలాగే మీ హస్బెండ్ కెరియర్ కూడా మీ ఊంబు మీదే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఊంబ్, అంతే, అంత పవర్ఫుల్ మీ కెరియర్. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ఛానల్ పెట్టి చేయాలనుకుంటున్నారు, అది ఎలా చేయాలి, ఏం చేయాలి, మీరు ఎలా ఎంపవర్గా తయారవ్వాలి, దానికి సరిపడే క్వాంటమ్ మిమ్మల్ని వైబ్రేట్ చేసే వర్డ్స్ని ఎలాగా ఇంప్లాంట్ చేయాలి సబ్ కాన్షియస్ మైండ్లో, ఆ లెవెల్లో క్రియేటివ్ సెల్ఫ్ అన్నీ క్రియేట్ చేస్తారు. నాకు ఇల్లు రాలా, ఏముంది సెక్రల్ చక్రాలు ఆడడం క్రియేషన్కి, అంతే, ఎవ్రీథింగ్ ఇక్కడ కవర్ అవుతుంది. యా, మెయిన్ అన్డిస్టర్బ్డ్ క్లియరింగ్ ఆఫ్ సెక్రల్ చక్ర ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి మనిషికి నీలో ఎనర్జీ మారుతుంది, నీలో షైన్ మారుతుంది, లోపల నుంచే రావాలి. ఏ కాంతి రావాలన్నా బయట నుంచి రాదు అమ్మాయికి కాంతి. నువ్వు ఎన్ని చేసినా నీ సెక్రల్ చక్ర క్లీన్ అవుతేనే ఫ్లో స్టేట్, ఫెమినైన్ ఎనర్జీ, దట్ ఈస్ అ హై మ్యాగ్నెటిక్ పవర్. అసలు ఎంత మ్యాగ్నెటిక్ అంటే యూ బికమ్ మ్యాగ్నెట్ టు ఎవ్రీథింగ్, ఆల్ గుడ్. ఈ ఊంబు క్లాస్లో మనం ఏమేం కవర్ చేయొచ్చు లేడీస్ కు సంబంధించిన సమస్యలు? అన్నీ అండి, అన్ని రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇంక్లూడింగ్ మన బ్రెస్ట్ తీసుకుంటే అమ్మ పాలిస్తుంటే అది కూడా రిప్రొడక్టివ్ ఆర్గానే, దానితో సహా ఎవ్రీథింగ్ కవర్ అవుతుంది ఇక్కడ.
థ్యాంక్ యూ చంద్రకళ గారు. ఎస్ థ్యాంక్ నంది, యూ. చెప్పు నందిని. ఎస్ మ్యామ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. లవ్ యూ అండ్ ఇప్పుడు నంది. మనీ, కెరియర్, హెల్త్, రిలేషన్షిప్ అంటున్నారు కదా, దానికి చక్రాస్కి ఏంటి రిలేషను? వాటి కోసం చక్రాస్ని ఎందుకు యాక్టివేట్ చేయాలి? అండ్ లాస్ట్ చక్రాస్ క్లాస్కి ఇప్పుడు చక్రాస్ క్లాస్కి డిఫరెన్స్ ఏంటి? దీనిలో ఏమైనా ఇంకా మీరు కొత్తగా మెడిటేషన్స్ కానీ అవన్నీ ఏమైనా డిఫరెంట్గా ఉంటాయా, లేకపోతే దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ Yeah. చేయండి. ఎక్సలెంట్. మెయిన్ మళ్ళీ ఐ విల్ కమ్ టు ద పాయింట్. ద ఫస్ట్ థింగ్ ఈజ్ మన స్పిరిట్ వచ్చి కిందకు వచ్చిందే సోల్గా మారి క్రియేషన్ చేయడానికి. క్రియేషన్ అంటే కొత్తది మనం క్రియేట్ చేయాలి. సపోజ్ నాకు ఒక ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే నాకు ఒక ఇక్కడ వ్యాపారం చేయాలి. దాట్ ఈస్ ద కెరియర్ ఆప్షన్. సోల్ ఏం క్రియేట్ చేయాలనుకుంటుంది? నువ్వు వ్యాపారం చేసి ఏం క్రియేట్ చేస్తున్నావు? నువ్వు ఒక షాప్ పెడుతున్నావు, అక్కడ 10 మందికి సప్లై చేస్తున్నావు. అలాగే ఒక జాబ్ చేస్తున్నా, ఒక సీఈఓగా ఉండి ఆ కంపెనీని రన్ చేయాలనుకుంటా, లేదా ఒక ఐటీ ప్రొఫెషన్గా ఉండి నేను వాళ్ళ ఐటీ ప్రాబ్లమ్స్ తీరుస్తా. నువ్వు ఏది క్రియేట్ చేయాలనుకుంటున్నావు నీ ఎనర్జీతో, అది ఇక్కడ యూ కెన్ కమ్ టు నో ఓన్లీ త్రూ చక్రాస్. చక్రాస్ అనేది శరీరం రాగానే సోల్ కిందకు వచ్చింది, స్పిరిట్ ఫామ్ నుంచి సోల్ అయింది. సోల్ ఎక్కడ ఉంది అనేది నీ జీపీఎస్ త్రూ చక్రాసే ఫామ్ అవుతుంది. పొద్దునుంచి మార్నింగ్ నుంచి కూర్చొని ఏదో ఒకటి అనీజినెస్ వచ్చిందనుకో, ఆ ఎనర్జీని మనం ఏం చేస్తాం, దాన్ని సప్రెస్ చేసేసి వచ్చేస్తాం క్లాస్కి. అమ్మో వర్ధిని రమ్మంది కదా అని అందరం మీటింగ్ పెట్టుకోవాలని వచ్చాం. ఆ సప్రెస్డ్ అన్ప్రాసెస్డ్ ఎనర్జీ ఎక్కడుంది? మన బాడీలోనే ఉంటుంది. అదేం చేస్తుంది? మన మేనిఫెస్టేషన్స్ కావాల్సినది, నాకు 1,00,000 రూపాయలు కావాలి, దానికి ఉపయోగం వెళ్ళిపోతుంది, మనకు కావాల్సిన డబ్బుకి వెళ్ళదు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ తెలుసుకోవడం అది ఉందని, మన బ్రెయిన్లో లింబిక్ సిస్టంలో ఉంటుందని, దానివల్ల సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, అటానమస్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుందో ఫ్లైట్ ఆర్ ఫైట్లో ఉంటావు. నువ్వు ఎప్పుడు పారిపోదామా ఫైట్ చేద్దామా అని ఉంటావు. ఫ్యామిలీలో కూడా రిలేషన్షిప్స్ కూడా దానివల్లే. ఎప్పుడైతే నువ్వు ఆన్ గోయింగ్ హీట్లో ఉంటావో, నువ్వు నీ బాడీ నీకు ఎప్పుడు అలారం ఇస్తూ ఉంటుంది. కొంతమందికి చేతుల నొప్పులు, కాళ్ళ నొప్పులు పోవు, క్రానిక్ పెయిన్స్ అంటారు. ఎప్పుడైనా కారు, మీ దగ్గర కారు ఉంటాయి, ఫ్యాన్సీ కార్స్, ఫ్యాన్సీకి మామూలు కారు కూడా, వేరే కార్కి వెళ్తుంటే ఏమిస్తుంటుంది? కిక్ కిక్ కిక్. అదే నువ్వు బ్యాక్ చేస్తుంటే అదిగో గోడ కొట్టుకుంటుంది, టిక్ 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 అనిస్తుంది కదా. బ్రెయిన్ ఈస్ గివింగ్ యూ అలామ్. నువ్వు కాన్స్టెంట్ నీ అడ్రినల్ దాంట్లో ఉన్నావు అని. ఎడ్రినల్ సెక్రీషన్ ఉంటుంది, కార్టిజాల్ అడ్రినల్ సెక్రీట్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు కాన్స్టెంట్, నువ్వు ఎనర్జీస్ లీక్ అయిపోతున్నాయి, నీకు గుర్తుండదు. కాన్షియస్లీ నువ్వు సరదాగా తిరుగుతుంటావు, సినిమాలు చూస్తూ ఉంటావు, కానీ నీలో ఉన్న ఎనర్జీస్, సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ఆర్ టేకింగ్ యువర్ ఓన్ ఎనర్జీ. నీ బ్రెయిన్ ఏదైతే సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఎమోషనల్ బాడీ, అది మైండ్. అదేం చేస్తుంది? కాన్స్టెంట్గా నీకు సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. ఎందుకండి నా పెయిన్ తగ్గట్లేదు, ఎన్ని డాక్టర్లు చెప్తున్నా, నీకు సిగ్నల్ ఇస్తుంది, ఎళ్ళకు, ఏం చేయకు, కామ్గా కూర్చో అని చెప్తుంది. నీకు భయం వచ్చిన, అమ్మో నేను ఈ ఉద్యోగం చేయాలంటే నాకు భయం, ఆ భయం కూడా నిన్ను కాపాడుతుంది. ఆ భయాన్ని పసిగట్టి దాన్ని ఎలాగ చెయ్యాలి అనేది. ఇప్పుడు సపోజ్ మీ అందరూ ఉన్నారు ఇక్కడ, కాంతివర్ధిని క్లోజ్ చేసింది. సో అందరూ ఒకసారి ఇక్కడ థైమస్ గ్లాండ్ దగ్గర చేయబట్టండి. ఇక్కడి నుంచే మన ఎనర్జీస్ మనం ట్యాప్ చేసి రిలీజ్ చేయొచ్చు అనమాట. సపోజ్ మీకు ఏదైనా ఉంది, ఇప్పుడు ఎన్ఎల్పిలో స్విచ్ టెక్నిక్ అంటారు. ఇప్పుడు ఇలా ఉంది, మీకు ఏదో ఒక ప్రాబ్లం ఉంది, ఒక ఎనర్జీని ఐడెంటిఫై చేశారు. మీ అందరూ కూడా చేయండి. ఎనర్జీని ఐడెంటిఫై చేశారు. చేసిన మీరు ఆ ఎనర్జీని 50% మీ హార్ట్లోకి వెళ్తుంది, 50% దాంట్లోకి వెళ్తుంది. నాకు సక్సెస్ రావట్లా, నాకు ఎందుకు మనీ రావట్లా, నాకు కావాల్సింది డ్రీమ్ జాబ్ రావట్లా, నేను ఓపెన్ పని చేసా, క్రియేషన్ చేసా, ఏం చేసినా రాదు. ఈ క్రియేషన్ లీక్ అయ్యేది లీక్ అవుతుంది. ఇక్కడ ఏం చేయాలంటే మీరు మీ ఎనర్జీని, సపోజ్ నాకు ఇప్పుడు టెన్షన్ వచ్చింది, సడన్గా నాకు మనీ అనగానే భయం వచ్చింది, వస్తుందా? అమ్మో ఇప్పుడు అప్పులు ఎలా తీరుతాయి? అప్పుడు ఏం చేయాలంటే ప్యాటర్న్ ఇంటరప్షన్ చేయాలి, ఇమీడియట్గా రీవైర్ చేయగలగాలి ప్రతి నిమిషం. మనం ఎలా చేయాలంటే, ఇప్పుడు మీ అందరూ ఉన్నారు, మీకు అందరికీ ఏదో కోరుకుంది, అది రాగానే భయం వేస్తుంది, ఇలా పెట్టండి, ఇన్హేల్ చేయండి. శ్వాస ద్వారా మనం బాడీలో కనెక్ట్ అయితేనే, అందరికీ గుర్తుపెట్టుకోండి, బాడీలో కనెక్ట్ అయితేనే సబ్ కాన్షియస్ మైండ్తో నువ్వు కనెక్ట్ అవుతావు, క్లీనింగ్ సిస్టమ్కి కనెక్ట్ అవుతావు, ఇన్నర్ చైల్డ్కి కనెక్ట్ అవుతావు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇన్హేల్ తీసుకొని
సే లౌడ్లీ, ఓపెన్ చేయండి అండ్ మీ మజిల్స్ కూడా ఇలా అవ్వాలి, మీ ఫేస్ మజిల్స్ కూడా. బ్రెయిన్ ఇమ్మీడియట్గా సబ్ కాన్షియస్ మైండ్ ఇంటరప్ట్ అయిపోతుంది. అమ్మ మనీ అనగానే ఇదేంటి ఇచ్చేస్తున్నారు, మనీ అనగానే అప్పు అనగానే భయం వచ్చింది సపోజ్. ఓకే, అప్పుడు ఏం చేయాలి? అందరూ ఇలా కొట్టుకోండి. ఆ మళ్ళీ ఇన్హేల్, ఈ ఊ ఇన్హేల్, ఎక్సేల్. కళ్ళు మూసుకోండి. ఎనర్జీలో ఏమైనా షిఫ్ట్ అయినట్టు కనిపిస్తుందా? వచ్చిందా? దాట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఆ డిఫరెంట్ టెక్నిక్స్ ఎన్ఎల్పిని విచ్చల విడిగా మనం వాడతాం ఈసారి. ఎంత బాగా అంటే అందరూ డబ్బు అనగానే రీవైరింగ్ అయిపోతుంది, షిఫ్ట్ అయిపోతుంది. వైరింగ్ డిఫరెంట్గా చేస్తున్నాం, పాత వైరింగ్ అది. డబ్బు అనగానే భయం, అన్ని బిలీఫ్స్కి వెళ్ళిపోతాం మనం. డబ్బు అనగానే ఏం వెళ్తున్నాం? అమ్మో నాకు డబ్బు లేదు, నాకు ఇంతే వస్తుంది, నాకు ఇంతే వస్తుంది, నా అప్పులు, నా బిల్స్, ఇవి గుర్తొస్తాయి. ఇమ్మీడియట్గా అది ప్యాటర్న్స్కి తీసుకెళ్తుంది. ఓకే, సో 1 సెకండ్, ఇక్కడ ఒక్క సెకండ్ ఆపుతున్నాను, రికార్డింగ్ కూడా ఆపుతున్నాను. సో మనం అవన్నీ కూడా చేస్తాం ఈసారి, ఎన్ఎల్పిని వాడతాం. సో ఇక్కడ ఇక్కడ 2 చేతులు పెట్టండి. ఇక్కడ మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, దాన్ని రాయాలి. మన బాధని, మన పాతది మెయిన్ అందరికంటే అందరు గుర్తుపెట్టుకోండి. చక్రాలు, ప్రతి చక్రాలు 7 చక్రాల్లో ఉన్న దాన్ని, లేకపోతే చక్ర క్లాస్కి రాకపోయినా ఏ క్లాస్లో ఉన్నా కూడా మనం ఇవన్నీ కూడా చేస్తాము. పాత బిలీఫ్స్ ఉంటాయి సబ్ కాన్షియస్ మైండ్లో, న్యూరాన్ కనెక్షన్స్ అంటారు, ప్యాథ్వేస్. డబ్బు అనగానే ఈజీగా బ్రెయిన్ ఆ ప్యాథ్వేస్కి వెళ్తుంది. నాకు ఉండవుగా, నాకు లేవుగా, నాకు కష్టంగా, నాకు చేత కాదుగా, నాకు ఇంతేగా అని వెళ్తుంది పాథ్వేస్. ఆ పాథ్వేస్ని ఎలా మార్చాలి? ఫస్ట్ స్టోరీ ఎక్కడొచ్చిందో అది పట్టుకుంటే చాలు, తీసే. నేను 1 సంవత్సరం పిల్లని కాదు ఇప్పుడు, ఆ 3 ఏళ్ల పిల్లని కాదు, నేను ఇప్పుడు 7 ఏళ్ల పిల్లని కాదు. తీసే, అది అప్పుడు స్టోర్ చేసుకున్నా, తీసే అని చెప్పి. దానికి అందరు ఇక్కడ చేయబెట్టండి, ఇక్కడ థర్డ్ ఐ దగ్గర ఇక్కడ కొట్టుకుంటూ, నేను డబ్బు సంపాదించడం నాకు ఈజీ, అమేజింగ్ అనేది సెకండ్ చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం? ఆ ఇన్స్టెంట్ని రాసి ముక్కలు ముక్కలు చేసేసి కాల్చేసి గాడికి ఇస్తాం, ఎలిమెంట్స్కి ఇస్తాం, 5 ఎలిమెంట్స్కి. అవే మనకి హెల్ప్ చేస్తాయి. ఏం చెప్పారు మన అసైన్మెంట్కి వచ్చినప్పుడే, మన 5 ఎలిమెంట్స్కి కనెక్ట్ అవుతామని. సో అలా ప్రాసెస్ చేసి మనం ఇక్కడ ఇక్కడ ఈ గ్లాండ్ దగ్గర కొట్టుకోగానే సబ్ కాన్షియస్ మైండ్కి రికార్డ్ చేస్తున్నాం, రీవైరింగ్ చేస్తున్నాం మన ఎఫర్మేషన్స్తో. అమేజింగ్ క్లాస్. అసలు డిజైన్ చేస్తున్న నాకే మెడిటేషన్స్ కానీ, క్వాంటమ్ మెడిటేషన్స్, ఎవ్రీ మెడిటేషన్స్లో నువ్వెవరో నీకు ప్రతిరోజు 21 రోజులు డిలీషన్, ప్రాక్టికల్గా ఎలా రాయాలి, రాసి కాల్ చేయడం, ఎవ్రీథింగ్ క్లాస్లో జరుగుతుంది. ఆన్ గోయింగ్ రాసేసి క్లాస్లో జరుగుతుంది, క్లాస్లోనే. ఒకవేళ రాయడం రాదు, కొంతమందికి ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేస్తారు? ఆ బాధని చుక్కలు కూడా పెట్టేసుకొని కాల్ చేస్తారు అక్కడే. అలాగ చేస్తాం మనం. రీవైరింగ్ కూడా ఉంటుంది, రీవైరింగ్ చేస్తాం, దాట్ ఈస్ ఇంపార్టెంట్. ఈఎఫ్టీ ట్యాపింగ్ ఏంటి? మనకి ఇక్కడ వేగస్ నర్వ్ ఉంటుంది, అది మన అప్పర్ లిప్ నుంచి మన ఈ బ్యాక్ బోన్, టిప్ ఆఫ్ ద బోన్ అక్కడికి వెళ్తుంది. అక్కడికి మనం వెళ్ళి అక్కడ వరకు ప్రతి చక్ర కనెక్ట్ అయి ఉంటుంది, మీ అందరికి తెలుసు. అది తెలుసుకోవాలి. మనం 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 మన మన బాడీ గురించి మనం తెలుసుకోవాల్సిందే. ప్రతి దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏదైతే మనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందో తీసేయండి. ఈసారి మ్యాగ్నెట్ ద్వారా ఆ మొత్తాన్ని, అది కూడా ఎనర్జీ, మ్యాగ్నెట్ ఈజ్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఈజ్ ఎనర్జీ. మ్యాగ్నెట్ ద్వారా మన నార్త్ స్టార్ కనుక ఎలా, నార్త్ అండ్ సౌత్, మన నార్త్ స్టార్తో ఎలా కనెక్ట్ అవుతామో అలాగ మొత్తాన్ని మనం తీసేస్తాం. ఈ మొత్తం ఎనర్జీని 10 times ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ, విత్ ఫోకస్ అనమాట. మనం మజిల్ టెస్ట్ ద్వారా చేస్తాం. డిఫరెంట్ మజిల్ టెస్ట్లు ఉంటాయి. ఒకటి పెండులంతో చేస్తాము, ఒకటి మన మజిల్ టెస్ట్ చేసుకుంటాం, లేకపోతే రింగ్ మజిల్ టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడు, నేను అబ్బాయిని, చూడు మీరు కూడా చేసుకోండి, చెప్తాను. నేను అమ్మాయిని, ఎంత గట్టిగా ఉంటుంది, నేను అబ్బాయిని, అదే వెళ్తుంది. నేను 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 ఏడుస్తున్నాను, నేను నవ్వుతున్నాను. సో అది ఏది మజిల్ టెస్ట్, మీరు ఈ రింగ్ టెస్ట్ అంటారు. ఇలా పెట్టి కూడా మీరు, అది నిజమైతే అది అక్కడ ఉంటుంది, అదే కనుక అబద్ధమైతే అది లూజ్ అయిపోతుంది.
సో అలా కూడా మనం చేసుకోవచ్చు. డిఫరెంట్ మన క్లాస్లో అందరికీ ఓరియంటేషన్ డే ఇవన్నీ నేర్పిస్తాము. ఈసారి చక్రాస్ క్లాస్కి మిగిలిన చక్రాస్ క్లాస్కి చాలా డిఫరెన్స్ ఉంది. వీఆర్ గోయింగ్ టు ద 12 చక్రాస్ ఈసారి. అన్ని చక్రాస్లో నువ్వు ఎక్కడ కూర్చొనైనా కూడా నువ్వు మెడిటేషన్ చేసుకొని నీకు కావాల్సింది రాసుకోవచ్చు. వెరీ వెరీ సింపుల్ ఉంటాయి. మనం ప్రతి చక్రాన్ని ఈసారి డీటెయిల్డ్గా మనం చెప్తాము. దానికి అది తెలుసుకుంటూ ఉండగానే నీకు మేనిఫెస్టేషన్స్ జరిగిపోతూ ఉంటాయి. ఇట్స్ చక్రా నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్. అదేదో ఆ విధంగా మన క్లాస్ ఉండదు, తంత్రాలతో ఉండదు. ఇది దాన్ని ఏమంటారు, మన మైథలాజికల్ రిలీజియన్కి సంబంధించి ఉండదు. అంటే హిందూ మైథాలజీలో గాడ్ ఫామ్స్ దాని గురించి చెప్పేది ఉండదు. ఆ నాలెడ్జ్ ఈజ్ ఎ డిఫరెంట్ నాలెడ్జ్. బట్ మనం చెప్పేది భుక్తి. చక్రాస్ భుక్తికి ఎలా ఉపయోగపడతాయి, మనకు కావాల్సిన భూమి మీద మనం తినడానికి, ఎంజాయ్ చేయడానికి, మేనిఫెస్టేషన్స్కి చక్రాస్ ఎలా ఉపయోగించుకోవాలి మీద ఉంటుంది. దాట్ ఈస్ ద కోర్స్. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ చూడమని మీరైతే చెప్పండి. ఎవరైతే వస్తున్నారో కూడా మనం ఈ రికార్డింగ్ ఉంటుంది కదా, దాన్ని వినాలి అని కూడా కంపల్సరీ చేస్తే సో మన టైం సేవ్ అవుతుంది. అంటే చాలామంది మన ఫ్రీ క్లాసెస్ వినుండరు, మనకి సెషన్స్లో చెప్పాము. ఆ ఇన్ఫర్మేషన్ ముందు మనం ఎవరో మనకు తెలుసుకుంటే, మన పవర్ మనకు తెలుసుకుంటే, నేనే కదా పవర్ అని గనుక చాలా బాగుంది ప్రశాంత్ అని బ్యాక్ డ్రాప్, నేనే గనుక అది అని తెలుసుకుంటే అంతే. నేనే కదా అని తెలుసుకుంటే బేలీఫ్ కాల్చినా సక్సెస్ అయిపోతుంది. బట్ ఇవన్నీ ఎందుకు చేయాలి? 5 ఎలిమెంట్స్ మనకి హెల్ప్ చేస్తే మన ఎనర్జీని ఎన్హాన్స్ చేయడానికి. వీర్ ఆల్ ఎనర్జీ, మనందరం ఎనర్జీయే. ఎందుకు శరీరం కనిపిస్తుంది అంటే మన బ్రెయిన్ కెన్ ప్రాసెస్ దిస్ ఫిజికాలిటీ, అంతే. నాన్ ఫిజికల్ ఎనర్జీని చూడలేం, బట్ వీ కెన్ ఫీల్ ఇట్. Yeah, I do have 2 more questions, ma'am. చెప్పండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మన క్లాసెస్ కి చాలా మంది వెరీ ఆఫెన్ గా వస్తూ ఉంటారు. మోస్ట్లీ మనకు 70-80% మోర్ దెన్ రిజల్ట్స్ హ్యాపీ, అసలు వండర్ఫుల్. వాళ్ళు ఈవెన్ దో విలేజ్ లో ఉండే వాళ్ళు కూడా బ్యూటిఫుల్ రిజల్ట్స్ తీసుకుంటూ ఉంటారు అనమాట. కొంతమంది 2-3 మంత్స్ నుంచి వచ్చినా కూడా, ఏంటి మేడం మేము హోపోనోపోనో చేస్తున్నాం కదా, మాకు ఎందుకు అవ్వట్లేదు, మీరు చెప్పిన టూల్స్ అండ్ టెక్నిక్స్ అన్ని చేస్తున్నాము, మెడిటేషన్ చేస్తున్నాము, సో ఎందుకు మాకు రిజల్ట్స్ రావట్లేదు అని చెప్పేసి నాకు రిపీట్ కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి కొంతమంది. సో ఏంటి అసలు రీజన్ ఏంటి, అసలు ఎలా చేయాలి హోపోనోపోనో, ఎందుకు ఆ పర్సెంటేజ్ కూడా ఎందుకు రిజల్ట్ రావట్లేదు? ఎస్ ప్రశాంత్, నువ్వు చెప్పింది కరెక్టే. అందుకని ఈసారి నేను ఈ క్లాస్ని చూస్ చేసుకుని ఎమోషన్స్ని తీసుకురావడం. ఏదైతే ఎంత హోపోనోపోనో చేసినా నీలో ఎమోషన్స్ని కనుక క్లీన్ చెప్పితే దానికే వెళ్ళిపోయింది కదా ఎనర్జీ. నీకు రిజల్ట్ రావడానికి వేర్ ఇస్ ది ఎనర్జీ. నువ్వు చెప్పావు చూడు, విలేజ్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళలో లాజికల్ మైండ్ ఉండదు. నువ్వేం చెప్తే అది చేస్తారు. ఓ మేడం చెప్పింది నెగిటివ్లో ఉండకూడదని అదే చేస్తారు. వాళ్ళంతా శుద్ధంగా ఉంటారు ఆలోచన. అలా అంటే కొంతమంది తెలిసినా కూడా చేయలేరు. అది నీ ఎనర్జీస్ లాగేస్తున్నాయి. నీ ఎనర్జీని తెలుసు, నాకు నాలెడ్జ్ అంతా తెలుసు, కానీ అయ్యో వర్రీ అవుతూ ఉంటారు. అయ్యో నాకు ఇంకా జరగలేదు, ఇంపేషెన్స్. ఇక్కడ ఏదైనా కానీ ఇంకా జరగలేదు, లేకపోతే నాకు కోపం, లేకపోతే ఏదో ఒక విషయంలో గొడవలు పడుతూ ఇంట్లో ఏదో ఒక విషయంలో ఎనర్జీ లీక్ అయిపోతూ ఉంటాయి. ఏదో ఒక నెగిటివ్ మాటకో థాట్కో నీ థాట్స్ వచ్చినాయి అంటేనే, నాకు ఇంకా రాలేదు అంటేనే నీ సబ్ కాన్షియస్ మైండ్లో చాలా అన్నెసెసరీ అన్క్లీన్డ్ డేటా ఉంది, అన్ప్రాసెస్డ్ డేటా ఉంది. ఈసారి మనం చేసేది అదే. నీ ఎమోషన్స్ని మీరు రికగ్నైజ్ చేయగలగాలి. అందుకని వాళ్ళు ఏం చేస్తారో చేయరో కానీ మన క్లాస్లోనే చేయిస్తాను ఈసారి. సో ఈసారి రిజల్ట్స్ ఎలా వస్తాయంటే, క్లీనింగ్ నా క్లాస్లోనే జరిగిపోతుంది కదా, జరిగిపోతూనే ఉంది. ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు చేయలేదు మనకు నమ్మకం అనవసరం, పని చేస్తారో లేదు, మళ్ళీ అదే ఎమోషన్ వేసుకుంటే తప్ప. కానీ మనం జాగ్రత్తలు చెప్తాం, ఎన్ఎల్పీలు చేస్తాం, రీవైరింగ్ చేస్తాం. ఎమోషన్ వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా చెప్తున్నాం. అర్థమైంది కదా నీకు? ఇప్పుడే చెప్పాను. ఎమోషన్ బాత్రూమ్కి వెళ్తారో ఎక్కడికి వెళ్తారో ఎక్కడికొక్కడికి వెళ్ళి అనేసి దాన్ని ఇంటరప్ట్ చేయాలి, స్విచ్ అవ్వాలి. ప్యాటర్న్స్, ఓల్డ్ ప్యాటర్న్స్కి వెళ్ళకుండా, ఎనర్జీ బూమ్ అని వెళ్ళిపోకుండా అవన్నీ చేస్తాం. సో ద పాయింట్ ఈస్ నాట్ విత్ ద నాలెడ్జ్ ఆర్ ద, మరి ఒకరికి వచ్చితే ఒకరికి రాలేదు అంటే దట్ ఈస్ ద ప్యాటర్న్స్. ఓల్డ్ ప్యాటర్న్స్ ఆర్ నాట్ అలౌవింగ్ యూ. ఓల్డ్ క్యారెక్టర్స్ అలౌ చేయట్లేదు. అది ఈగో. ఆ క్యారెక్టర్స్ ఇప్పుడు చూడు, భూమి పైకి వెళ్తుంది, దానికి కూడా తెలుసు, దాని పతనం వచ్చేసిందని దానికి కూడా తెలుసు ఈగోకి.
అన్ని ఎమోషన్స్కి దానికి తెలిసింది. ఇంకా కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఓన్లీ లవ్వే ఉంటుంది. బట్ మనం కనుక భూమి మీద ఉండి మనం కనుక లైట్ అవుతే, అంటే లవ్లో ఉంటే, లవ్ని చూస్ చేసుకుంటే, ఎదుటి వ్యక్తి అరుస్తున్న నాలెడ్జ్ ద్వారా ఓకే వాళ్ళు ఎందుకు అరుస్తున్నారంటే దట్ ఈస్ ద సోల్ ఆన్ ఇట్స్ జర్నీ. మనం తెచ్చుకుంటాం లెసన్స్ నేర్చుకోవడానికి. సోల్ కాంట్రాక్ట్ ద్వారా వాళ్ళని తెచ్చుకుంటాం, రిలేషన్షిప్స్ని తెచ్చుకుంటాం. మనం తెచ్చుకుంటాం మన హస్బెండ్ని, వీళ్ళు మన హస్బెండ్, నువ్వు వచ్చి గొడవ చేయి, దానివల్ల నేను లెసన్ నేర్చుకుంటా. ముందు రావాలి కదా, కర్మ రావాలి కదా, ఏం క్లీన్ చేయాలో. సో తెచ్చుకుంటాం, మనం మర్చిపోతాం. నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాత ఈ విధంగా వర్క్ చేస్తే రిలేషన్షిప్స్ బాగవుతాయి, కెరియర్ బాగవుతుంది, ఫైనాన్షియల్ స్టేట్ బాగవుతుంది. లేదు ఇదంతా ఊవు ఏదేదో స్టోరీ లాగా ఉంది అని అనుకుంటే, యా దట్ ఈస్ ద లాజికల్ మైండ్. యూ విల్ లివ్ లైఫ్ ఫర్ సమ్ మోర్ ఇయర్స్. ఆ విధంగా తర్వాత ఎనీవే మనం 12th చక్ర కాన్షియస్నెస్కి వెళ్ళాల్సిందే. ప్రతి వ్యక్తి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రమణ మహర్షి స్టేట్కి వెళ్ళాల్సిందే అందరూ. సో ఆ కాన్షియస్నెస్కి వెళ్తేనే నీ అసైన్మెంట్ డన్. ఒకసారి అసైన్మెంట్ డన్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ భూమి మీదకి వస్తావా లేదా అనేది కూడా నీ చాయిస్. నేను మళ్ళీ ఇంకొకసారి వెళ్తా. అసలైతే ఏమంటారంటే ఒక్కసారిలోనే ఇవన్నీ వెళ్ళి అన్ని లవ్ చేసి క్రియేట్ చేసి రావాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, స్పైడర్ వెబ్స్ లాగా అటాచ్మెంట్స్ పెట్టుకొని ఎమోషనల్ బాండేజ్ తోటి మనం మళ్ళీ మళ్ళీ వస్తున్నాం కిందకి. అది లెసన్. సో అది గేమ్ ఆడుకోవడం మనకు తెలియట్లా. భూమి మీదకి వచ్చి లవ్ తోటి ఎలా ఆడుకోవాలి మన ఫ్రెండ్స్ అందరితోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి, డబ్బుతోటి, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేషన్షిప్. మనీ కూడా రిలేషన్షిప్పే. మనీ రావట్లేదంటే నీకు అర్థం కాలే, మనీ నువ్వు హార్ట్లో ఉంటేనే వస్తుందని. ఎందుకంటే వెన్ యు ఆర్ ఇన్ ద లవ్ యు ఆర్ అబండెంట్, వెన్ యు ఆర్ ఇన్ ద ల్యాక్ యు ఆర్ నాట్ అబండెంట్. దట్స్ ఆల్. ఫీలింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫీలింగ్. అది నీ ఎమోషన్. Yeah. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ మా. అండ్ యా లాస్ట్ క్వశ్చన్ అది. చెప్పండి. ఎస్, మనం ఎందుకు ఈ 21 days ఎందుకు తీసుకుంటాము? ఎందుకు అంటే వాట్ ఈస్ ద రీజన్? లైక్ ఇంకా వేరే ఎందుకు మనం 7 days ఎందుకు తీసుకోకూడదు, 11 days ఎందుకు తీసుకోకూడదు? వై దిస్ 21 days? రైట్. సో ఎలా ఉంటుందంటే మన బాడీ శరీరంలో బ్రెయిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూరాన్ కనెక్షన్స్ ఏర్పడతాయి. ఏదైనా సరే ఈరోజు నేను ఇప్పుడు మీరు వింటున్నారు, విన్నది రేపు సినాప్టిక్ కనెక్షన్స్ ఏర్పడతాయి. లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండు లాంగ్వేజ్ ఓకే అని చెప్పి కనెక్షన్ అవుతుంది. వెల్డింగ్ లాగా ఆ రెండు ఫైర్ అండ్ వైర్ అవుతాయి. ఈ సినాప్టిక్ కనెక్షన్స్ రేపు కూడా వింటే గట్టిగా అవుతాయి, ఎల్లుండి కూడా వింటే గట్టిగా అవుతాయి. 21 రోజులు వినగానే నీ బిలీఫ్ అవుతుంది. బిలీఫ్ అవగానే నీలో లైఫ్ చేంజ్ అవుతుంది. మన బ్రెయిన్ వల్లే, మన సబ్ కాన్షియస్ మైండ్ రికార్డింగ్ వల్లే మన లైఫ్ చేంజ్ అవుతుంది. సపోజ్ ఇవాళ విన్నాను, రేపు వినలేదు, ఈ సినాప్టిక్ కనెక్షన్స్ ప్రూన్ అయిపోతాయి, మళ్ళీ తెగిపోతాయి. అందుకని మనలో మతిమరుపులు వచ్చినా, లేకపోతే ఏదైనా ఒక ఏజ్లో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కొత్త లెర్నింగ్స్ ఏర్పడకుండా ఉంటాయి. కొత్త లెర్నింగ్స్ని 21 రోజులు నువ్వు వినగలగాలి. సేమ్ సబ్జెక్ట్ ఏదైతే మంచిదో 21 రోజులు సైంటిస్టులు ప్రూవ్ చేసింది. సబ్ కాన్షియస్ మైండ్లో, బ్రెయిన్లో న్యూరాన్ కనెక్షన్స్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్, న్యూరో సైన్స్ సైంటిస్టులు కనుక్కున్నది. 21 రోజులు ఎవరైతే విన్నారో, ఒకటి వాళ్ళల్లో బిహేవియర్ చేంజెస్ వచ్చినాయి, వాళ్ళల్లో ఆపర్చునిటీస్ పెరిగినాయి, వాళ్ళల్లో వాళ్ళకున్న బాడీలో ఉన్న డిసీజెస్ పోయినాయి. 21 రోజులు వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళు ఏం చేయాలో తెలుసుకుంటే సక్సెస్ రేట్ అమేజింగ్గా పెరిగింది. అండ్ స్పోర్ట్స్ మెన్ 21 రోజులు వాళ్ళు ఒకటే ప్రాక్టీస్ చేయగానే వాళ్ళలో మూమెంట్ మారింది. సో ఇవన్నీ కూడా సైంటిస్టులు ప్రూవ్ చేసింది. అందుకని మన క్లాస్ 21 రోజులు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. అండ్ మ్యామ్, వన్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్. రిలేషన్షిప్ కి మనీ అండ్ రిలేషన్షిప్ లో జాయిన్ అవ్వాలా, లేకపోతే వూమ్ ఫ్రమ్ పెయిన్ టు పవర్ క్లాస్ లో జాయిన్ అవ్వాలా? ఇక్కడ కొంతమంది పార్టిసిపెంట్స్ అడిగారు. వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మనకు కనుక అప్పులు తీసుకున్న వాళ్ళు ఇవ్వట్లేదు, లేకపోతే నేను అప్పులు కట్టి ఇవ్వట్లేదు, లేకపోతే బ్యాంక్ లోన్స్ కట్టాను వాటికి పోవట్లేదు, నాకు ఇప్పుడు అర్జెంటుగా మనీ కావాలి, అలాంటి వాళ్ళందరూ కూడా మనీలో జాయిన్ అవ్వాలి. మనీ అండ్ రిలేషన్షిప్స్ క్లాస్లో వెళ్తే మంచిది. ఇన్ కేసు నాకు మనీ రావట్లేదు, రావాల్సిన అంటే చాలా మా ఆస్తులు రావట్లేదు, లేకపోతే మనీ ఫ్లో ఇంట్లో ఉండట్లేదు, ఇట్స్ నాట్ వెరీ అర్జెంట్, ఇట్స్ అ ఫ్లో ఆఫ్ మనీ జరగట్లేదు,
అన్నవాళ్ళు క్లాస్లో ఎస్పెషల్లీ అమ్మాయిలు, మా హస్బెండ్ది కెరియర్ మంచిగా నడవట్లేదు, స్లోలో ఉంది, అంత లోగా వెళ్తుంది, ఇట్స్ నాట్ రన్నింగ్ లైక్ రివర్, జస్ట్ ఫ్లో స్టేట్లో లేదు అన్నవాళ్ళు దాంట్లోకి రావచ్చు. ఈ ఈ క్లాస్లో క్లాస్లో మెయిన్ ఫోకస్ ఇది ఎలా ఉంటుందంటే యూ కెన్ సే 70-30% ఉంటుంది. మనీ మీద కూడా డిస్కషన్ ఉంటుంది, బట్ 70% ఆఫ్ యువర్ ఫెమినైన్ ఎనర్జీని ఎలా ఫ్లో స్టేట్లో ఉంచాలి, ఆ ఫ్లో స్టేట్లో ఉంచగానే మీకు మనీ వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఫ్లో స్టేట్లో ఉంచగానే యు ఆర్ ఎ మ్యాగ్నెట్ అవుతావు. సోలార్ ప్లెక్సస్ చక్ర, సేక్రల్ చక్ర ఇస్ ఎ మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ అయిపోగానే నీకు అసలు క్లీనింగ్ జరుగుతుండగానే మనీ వస్తూ ఉంటుంది. యు ఆర్ ఇన్ అ డిఫరెంట్ రెల్మ్లో ఉంటావు, లైట్లో ఉంటావు, డిఫరెంట్ లైట్కి వెళ్తావు. ఫ్రీక్వెన్సీ మారుతుంది, రెల్మ్ మారుతూ ఉంటుంది క్లీనింగ్ అవుతుంటుంది. యా, మరి మ్యారేజ్ ఇష్యూస్, లవ్ లైఫ్, దీనికి సంబంధించి అయితే ఏ క్లాస్ ప్రిఫర్ చేస్తారు మ్యామ్? డెఫినెట్గా క్లాస్, డెఫినెట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. సేక్రల్ చక్ర ఇస్ ఆపోజిట్ ఫెమినైన్ మాస్కులైన్ చక్ర. నువ్వు ఆకర్షించట్లేదు అంటేనే అసలు దేర్ ఈస్ అ లాట్ ఇన్ ద టు క్లీన్. పిల్లలు థ్యాంక్ యూ మ్యామ్. అవ్వకపోతుంటేనే అమ్మ రావాల్సిందే. ఆ అమ్మ చక్రే కదా ఇచ్చేసింది పిల్లలకి కూడా. అమ్మ ఒక్కళ్ళు క్లీన్ చేస్తే చాలు, పిల్లలు క్లీన్ అయిపోతారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ, లవ్ యూ. బట్ ఓరియంటేషన్ తోటే మనం కనెక్ట్ అవుతాం. నాతోటి మీ అందరూ కనెక్ట్ అవుతారు డైరెక్ట్గా. రావాల్సిన వాళ్ళందరూ కూడా. అండ్ ముందే మీరు ఇస్తే నేను హీలింగ్ చేసుకుంటాను, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. మీ ఎనర్జీని నా దగ్గరికి ఇస్తున్నారు. సో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఫ్లోస్ టు ద నెగిటివ్ ఎనర్జీ. వెళ్ళిపోయే ముందు సబ్ కాన్షియస్ మైండ్లో క్లీన్ చేసుకోవాలి, ఆ తర్వాతే నేను ఎంటర్ చేస్తాను. దట్ ఈస్ ద మై ప్రాసెస్. ఎస్. సో ఇది ఫ్రెండ్స్, చూసారు కదా, ఈరోజు బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ. అది మీ తరపు నుంచి మేము ఈరోజు మీరు ఏవైతే క్వశ్చన్స్ మాకు అంటే మన టీం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీరు అడుగుతున్నారో, సో అవన్నీ కూడా మీ తరపున మేము ఈరోజు మేడం ని అడగడం జరిగింది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అనేటివి స్టార్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియోలో మనము ఏ కోర్స్ తీసుకుంటే బెటర్ అనేది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకున్న ఛాలెంజెస్ బట్టి మీరు నిర్ణయించుకొని ఆ ప్రోగ్రామ్ కి మీరు పేమెంట్ చేసి దీనికి ఎన్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్స్ కానీ వాట్సాప్ లింక్ అని అన్ని ఇస్తున్నాము. సో మీరు మన టీమ్ ని కాంటాక్ట్ అయితే కనుక మీకు హ్యాపీగా మీకు హెల్ప్ చేస్తారు. రిజిస్ట్రేషన్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా. ఓకేనా అండి? సో అది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్ యూ కళ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ Thank you. థ్యాంక్ యూ. Thank you, ma'am. అంతివర్ధిని, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మనం ఎంత ముందుకు వెళ్ళాలంటే అందరినీ మోటివేట్ చేసి వెళ్ళాల్సిందే, అంతే. టీం రెడీగా ఉండండి టు ద న్యూ ఎనర్జీకి. లవ్ యూ ఆల్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.